ఈ సోషల్ మీడియా పెరిగినాక రీల్స్ పిచ్చి బాగా ముదిరిందబ్బా జనాలకు. అవిటిని చూసి మంచి కంటే చెడే ఎక్కువ నేర్చుకుంటారు. సరే ఏవైనా చూసే కాడికి చూడాలి కానీ చేసుకున్న పెండ్లానికి గుండె వలిగి చచ్చిపోయేంత దూరం అయితే తీసుకురావద్దు కదా. కానీ ఈ డాక్టరు ఒక ఇన్స్టా చుక్క రీల్స్ చూసి చూసి పెండ్లాం పానాలు తీసుకునేటట్టు చేసిండు కథ. చూడు రేవయ్యారు ఎవలో రీల్స్ పాడుగాను పానాల మీదకి వచ్చింది కదా. ఇగో ఇన్స్టాగ్రామ్ సుక్క బుట్ట బొమ్మ అలియా శృతి అనే గీ వయ్యారి బామ రీల్స్ ను డాక్టర్ సృజన్ అనేటైనా పొద్దుందాకా తెల్లందాకా ఒకటే తీరుగా చూస్తుండేనట. ఈయనకు హన్మకొండ జిల్లా హసనపర్తి డాక్టర్ ప్రత్యూషకు 2017 లగ్గమైందట. 2 పిల్లలు కూడా ఉన్నారట. ఇక ఈ మోతవారికి ఇన్స్టాగ్రామ్ పిచ్చి ముదిరి ముదిరి ఎంత దూరం పోయిందంటే ఆ బుట్ట బొమ్మ రీల్స్ చూసి చూసి పెండ్లాన్నే కేర్ చేయకుండా అయిందట. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోయేసరికి నా మొగుడు ఈ బుట్ట బొమ్మ ప్రేమలా పడ్డాడు, ఇక నాకు దక్కడని భయపడి ఉరేసుకొని జీవి తీసుకుందట. దీంతో నా బిడ్డను అల్లుడే ఊకే కొట్టేటోడు, ఆడు చేయబట్టి నా బిడ్డ నాకు గాకుట అయిందని కేసు పెట్టిండట మామ. చూస్తురా ఓ పబ్లిక్, ఈ రీల్స్ చేయంగా ఎసంటి ఘోరం జరిగిందో పాపం. అట్టిగా ఓ డాక్టర్ పానం వాయి ఎంతో మందికి పానాలు పోసే డాక్టరే బాల్మీకి పానం తీసుకుందంటే ఎంత బాధ అనిపిస్తే గట్లా చేయొచ్చు. జర రీల్స్ లెక్కనే చూడుర్రా వారి దండంరా దూతా మీకు. అమ్మా రీల్స్ గర్ల్స్ మీరు కూడా వచ్చినమా రీల్స్ చేసినమా అన్నట్టే ఉండరు కానీ పచ్చని కాపురంలల్లా మంటలు పెట్టకుర్రి. మీరు ఏ రేంజ్లో చూపించాలనో గా తీర్లో చూపిస్తే రీల్స్ చేస్తే చాలు. ఈ సొంటోళ్ళు చేయంగా అట్టిగా అందరికీ చెడ్డ పేరు కదా అని మాట్లాడుతున్నారు నీటి జనాలంతా. సర్కార్లు మారితే కాలం మారుతుంది అనేది నేను నమ్మను కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆంధ్రాలో చంద్రబాబు వచ్చినాక వానలు పడతలేవు ఎందుకో. సీఎం కుర్చీలో కూర్చునే మనిషిని బట్టి వానలు కురుస్తాయి అనే దాని మీద నాకు నమ్మకం లేదు కానీ నన్ను నమ్మించేటట్టే చేస్తున్నాయి వానలు. గిడ చూడుండ్రి రైతులకు ఎసొంటి గోసలు వచ్చినాయో. అయ్యయ్యో గోస పాడుగాను అడుగు వడక ముందే అశుభం జరిగింది అన్నట్టు నారు వీకి నాట్లయ్యక ముందే ఈ గోసలేంది రైతులకు. ఒక్కొక్క బిందె నింపుకొని వచ్చి ఎంతకని పోస్తారు, ఎన్ని రోజులు పోస్తారు. వానలు ఎండాకాలంలో కొట్టి వానకాలంలో తిట్టినట్టు చేస్తున్నాయి. అప్పుడు అక్కర్లేకున్నా ఉరుముకుంటా మెరుసుకుంటా వరదలై వారింది వాన. కానీ ఇప్పుడు పంటలు ఎండుతున్నాయి అంటే సుక్క వాన కురుస్తలేదు. రైతులంతా ఆకాశం దిక్కే చూస్తున్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి అనే ఊర్లే ఇగో గిట్ల బిందెలతోని నీళ్లు మోసుకొచ్చి పోయాల్సి వస్తున్నదట. ఈ సక్కదనాల సర్కార్ల ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే బాగు చేసే బాధ్యుడే లేడట. పట్టించుకునే నాదుడే కరువైపోవడంతోని బాయిల కాడ మోటార్లు నడుచుడు బంద్ అయిందట. 10 రోజుల నుంచి కట్ అయిన కరెంటు కంటికి ఆన రాలేదట. రైతులు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆఫీసర్లు రాలేదు, కరెంటు రాలేదు. అందుకే ఇగో గిట్లా ఒక్కొక్క బిందెతోని నీళ్లు మోసుకుంటూ వచ్చి నారుకు పోస్తున్నారు. వెనకటి రోజులకు తీసుకుపోయినందుకు కాంగ్రెస్ సర్కార్ను దాల్చుకుంటున్నారట. ఇప్పుడో ఆంధ్ర తెలంగాణ కాల్చున్న కాలంలో గిట్లా జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. మహా మంచి పనితనం చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటా నీళ్లు చల్లుతున్నారట వరి నారు.